చాలా కాలం తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడంతో పాటు లేడీ ఓరియంటెడ్ మూవీలో తొలిసారి నటించిన త్రిష మోసపోయిందట. ఇటీవల త్రిష నాయకి సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాను త్రిష పెద్దగా ప్రమోట్ చేయలేదు. దీనికి కారణం త్రిషకు ఇవ్వాల్సిన డబ్బు అప్పటికీ ఇంకా క్లియర్ చేయకపోవడమేనట. అయితే ఆ తరువాత నిర్మాత త్రిషకు ఓ చెక్ పంపించినప్పటికీ అది కాస్త బౌన్స్ అయిందట. దీంతో త్రిష మద్రాస్ కోర్టులో సినిమా విడుదల ఆపేయాలని పిటిషన్ వేసింది. కానీ విచారణ లేట్ అవ్వడం వల్ల ఆ సినిమా లక్కీగా విడుదలైంది. ఇక తాజాగా త్రిష తన బ్యాలెన్స్ మొత్తం క్లియర్ చేయాలని నిర్మాత వెంట పడుతోందట. ఇంతకీ ఆ నిర్మాత మరెవరో కాదు, త్రిష మేనేజర్ గిరిధర్ కావడం విశేషం. తన మేనేజర్ కదా సినిమా చేస్తే బాగుంటుందని నమ్మకంగా ఉంటే అసలు డబ్బు ఇవ్వకుండా తప్పించుకుంటున్నాడట. కాల్ చేస్తే కూడా లిఫ్ట్ చేయటం లేదంట. దీంతో ఎలాగైనా ఆ నిర్మాతను పట్టుకోవాలి అని మళ్లీ కోర్టును ఆశ్రయించే పనిలో పడిందట త్రిష. ఎప్పుడూ తనతో పాటు ఉంటూ తన సినిమా డేట్స్ చూసుకునేవాడే ఇలా నమ్మక ద్రోహం చేయడంతో పాపం త్రిష తెగ ఇబ్బంది పడుతోందట. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.